అనేది ఈ పుస్తకాన్ని ఇంగ్లీష్లో అనువదించిన సవ్యసాచి గారి కూతురు. సాధారణంగా సవ్యసాచి గారి కూతురు అనేటువంటి స్థాయి నుంచి డాక్టర్ కృష్ణసాయి గారి నాన్నగారు సవ్యసాచి గారు అని చెప్పే స్థాయికి ఎదిగింది ఆమె. సో అందుకనే తనకి చెప్పట్లు అంత గొప్పగా విజయాన్ని సాధించింది, విజయాన్ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా తను కూచిపూడి నృత్యం లోపల ఇంటర్నేషనల్ రాయల్ అకాడమీ ఆఫ్ గ్లోబల్ పీస్ అండ్ కల్చరల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారి ఆనరరీ డాక్టరేట్ తీసుకుంది. ఒక్కసారి చెప్పట్లేదు, చాలా గొప్ప. ఎందుకంటే ఆమె చేసిన గొప్ప వర్క్ ఏంటంటే కొరియోగ్రాఫింగ్ అండ్ వేదాస్ అండ్ శ్రీసూక్తం ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్ ఇన్ ఎంటైర్ వరల్డ్, ప్రపంచంలోనే మొదటిసారిగా తను చేసింది కాబట్టి ఆ గౌరవాన్ని పొందింది. తన ఉద్దేశం ఏంటంటే షీ ఆల్వేస్ ప్రమోట్స్ ఇండియన్ కల్చర్, అలాగే షార్టిజం అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఇన్ కూచిపూడి త్రూ హర్ ఓన్ కొరియోగ్రఫీస్ లైక్ 4 వేదాస్, ఉపనిషత్, ఫుల్ లలిత సహస్రం అండ్ దుర్గా శక్తం, దేవి సూక్తం, శ్రీ సూక్తం, ఇవన్నిటి మీద కూడా చాలా గొప్ప ప్రదర్శన అందిస్తుంది. ఇంతకు ముందు ఈ ప్రదర్శన ఏవి కూడా తను తప్ప ఎవరూ చేయలేదు, అది తనకు ఉన్నటువంటి ఘనత. అలాగే తన అచీవ్మెంట్ చూస్తే చాలా అద్భుతంగా ఉన్నాయి. వొకేషనల్ ఎక్సలెన్స్ అవార్డ్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ రోటరీ క్లబ్ ఫర్ ప్రెజెంటింగ్ కొరియోగ్రఫీ అండ్ దాస్ మహావిద్య, దాని మీద తను ఒక వొకేషనల్ ఎక్సలెన్స్ అవార్డు తీసుకుంది. అలాగే తను ఆర్ట్స్ లోపల అష్టాదశ శక్తిపీఠాల గురించి చేసినటువంటి ప్రదర్శన గాను, తను చేసినటువంటి దాని గాను అనేక మంది అప్రిసియేషన్స్ పొందింది. ఒక్కసారి చెప్పండి మరొక మారు. అలాగే 4 వేదాల మీద తను చేసినటువంటి ఆ ప్రజెంటేషన్ గాను తను డిప్జన్ కంపెనీ వారి చేత ఒక ప్రత్యేక ఫెలిసిటేషన్ అండ్ అవార్డు కూడా పొందింది. అలాగే గ్లాండోవెన్స్ అనేటువంటి కంపెనీ నుంచి ఉమెన్ లీడర్షిప్ అవార్డును తను గెలుచుకుంది. అలాగే హైవేస్ టీవీ నుంచి యూత్ ఐకాన్ అవార్డును గెలుచుకుంది. అలాగే హై రేంజ్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారి, ఇండియా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారి ప్రత్యేక ప్రశంసలు తను పొందింది. మహిళా శిరోమణి అవార్డు తనను గెలుపొందిన. అలాగే కళా సాహిత్య సేవా రంగాల్లో నేషనల్ లెవెల్లో ఆ పురస్కారాన్ని అందుకుంది. అన్నిటికంటే నుంచి ICCDR నుంచి UNO సస్టైనబుల్ గోల్స్ అవార్డు కూడా స్వీకరించింది. అలాగే మెగా ఎక్సలెన్సీ 2021 నెహ్రూ ఇంటర్నేషనల్ అవార్డు పొందింది. నాట్యభూషణ్ అండ్ రాష్ట్రీయ పురస్కారం NDCA నుంచి పొందింది. కలహంస, ఇందాక అక్కడ చూస్తున్నారు కదా, కలహంస పురస్కారం నుంచి తను తీసుకుంది. తెలంగాణ రత్న, నాట్యమయూరి, గురురత్న, నాట్య కళానిధి అవార్డులు అనేక జర్నల్స్ లో తన గురించి ప్రచురించబడి పొందినటువంటి అవార్డ్స్ అందులో ఉన్నాయి. ఇంటర్నేషనల్ అమెరికన్ మ్యాగజైన్, తర్వాత గ్లోరియస్ ఇండియా మ్యాగజైన్, నమస్తే తెలంగాణ, ఆంధ్రజ్యోతి లాంటి పత్రికలతో కాక ఇటీవల వెరీ లేటెస్ట్, జస్ట్ ఒక డేస్ ముందు చెప్తున్నాను, గ్లోరియస్ ఇంటర్నేషనల్ మ్యాగజైన్ అని తన ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రశంసలు పొందినటువంటి మ్యాగజైన్ అది. ఆ మ్యాగజైన్ లో ముఖ చిత్రం, ఇంటర్వ్యూ రెండు కూడా వేశారు. దట్ ఈస్ పర్ఫార్మెన్స్. నిజంగానే మరి మనం చెప్తాం కదా, ఒక పుత్రాదిత్య పరాజయం అన్నట్టుగా ఆ పుత్రికలతో కూడా మరి అంత గొప్పగా ఎదిగినటువంటి సవ్యసాచి గారికి కూడా వారి కుటుంబ సభ్యులకు కూడా అంత గొప్పగా ఎదిగినందుకు మనం ఒకసారి అభినందన తెలియజేస్తూ మీ చప్పట్ల మధ్య వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తూ అవును కళాకారులు ఎవరికి కూడా వారి మరణం అనేది ఉండదు. అలాంటి నిషక్కాయులు వాళ్ళు అలాంటి అద్భుతమైన ప్రదర్శన కూడా మరొకసారి వేదిక మీదకి తీసుకొస్తూ ఆహ్వానిస్తూ కూచిపూడి నృత్యం లోపల నాట్య కళాకారిణిగా అనేక వేదికలపై తన కళా ప్రదర్శనలతో ఆహుతుల కళాభిమానుల ప్రశంసలకు పాత్రమైన కళాశాల డాక్టర్ కృష్ణసాయి పర్ఫార్మెన్స్ మరొకసారి అందరికీ స్వాగతిస్తూ తన పర్ఫార్మెన్స్ వెళ్ళిపోవాలి. అందరికీ నమస్కారం. ఫస్ట్ I welcome all the visitors presented here. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నవరం దేవేంద్ర గారు రచించిన వరి గొలుసుని కవి సవ్యసాచి గారు ఇంగ్లీష్లోకి అనువదించిన గ్రీన్ చైన్స్ అనే పుస్తకం యొక్క ఆవిష్కరణ. ఈ సందర్భంగా అన్నవరం దేవేంద్ర గారికి, కవి సవ్యసాచి గారికి నా అభినందనలు తెలియజేస్తూ, సో now I'm going to present my choreography on దాక్షాయణి అష్టాదశ శక్తి పీఠాస్. ఈ సృష్టిని త్రిమూర్తులై సృష్టించిన ఆదిపరాశక్తి దేవి యొక్క శరీర భాగాలే ఈ శక్తి పీఠాలు. ఈ సృష్టిలోని శక్తికి ఆధారం ఆ శక్తి పీఠాలు. సాక్షాత్తు ఆదిపరాశక్తి దేవి మనలోనే ఉంది అనడానికి నిదర్శనం ఈ శక్తి పీఠాలు. అటువంటి శక్తి పీఠాలని, ఆ 18 స్వరూపాలన్నిటినీ నాట్యంలో ప్రజెంట్ చేయటం అనేది ఎంటైర్ వరల్డ్ లో అన్ని డాన్స్ ఫామ్స్ లో ఇదే మొదటిసారి.
అక్షరాల స్తోత్రాన్ని రచించింది మా ఫాదర్ గారి సత్యసాచి. ఈ స్తోత్రంలో ప్రతి చరణం అమ్మవారి యొక్క స్వరూపాన్ని, అమ్మవారి యొక్క స్వభావాన్ని ఎంతో అందంగా వర్ణించారు. ఈ స్తోత్రాన్ని పాడింది కర్ణాటిక్ మ్యూజిషియన్ అండ్ ప్లేబ్యాక్ సింగర్ కళ్యాణ్ వసంత్. అంతేకాకుండా ఈ స్తోత్రాన్ని వేదంలాగా ఉచ్చరించింది వేద పండితులు. అత్యంత శక్తివంతమైన ఈ 18 స్వరూపాలని అన్నిటినీ ఒకటే చోట ఒకటేసారి ఒక స్టేజ్ మీద ప్రజెంట్ చేయడం అనేది ఇదే మొదటిసారి. అండ్ కవి సత్యసాచి గారి కూతురిగా నన్ను ఎంతో అభిమానంతో అందరూ ఇక్కడికి పిలవడం, నేను మీ అందరి ముందర ఇలా పర్ఫామ్ చేయడం అనేది truly I feel it's an honor to me. Thank you all. Thank you. చిగురు పెదవిపై చిరునవ్వే మాడల వన్న రహిత బహువన్న జయిందగా తానే సృష్టి తనలోనే సృష్టినాశనం నిత్యానంత శక్తి అనంత ఆదిపరాశక్తి అగర్వ సర్వ కర్వరి అగర్వ పర్వ శార్వరి కపాలమాల మాలిని కరాళికాల కౌశికి ఓం కారి హ్రీం కారి శ్రీం కారి క్లీం కారి శర్వాణి గీర్వాణి రుద్రాణి భవాని నమో 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 శివాని. పంచముఖశేష ఛత్ర సంస్థితా దినకర కిరణ మృగపాద ప్రక్షాళని మహాలక్ష్మి మధుర పంజుల వాసిని పరమానంద పయోనిధి శివానంద లహరి మధురమంద స్మితానందలతికా సుమసుగంధ ప్రేమ మాలికా శతకోటి ప్రభాకర ప్రఫుల్లికా పీఠికా ప్రవల్లికా పురుహూతికా పురుహూతికా సరస్వతి అక్షరామృతవర్షి స్వరమయీ
తిమిర సంహారి స్వర్ణమయీ తిమిర సంహారి నిజంగా అష్టాదశ శక్తిపీఠాల మీద అద్భుతమైన ప్రదర్శనతో మనంతా కూడా ఒక్కసారి ఎక్స్ప్రెషన్ చూడండి, ఎంత చక్కని ఎక్స్ప్రెషన్స్తో తన ఈ కార్యక్రమంలో మనందరినీ అలరించిందో. మనందరం చదువుకునేది లాంకాయాం శాంకరీదేవి, కామాక్షి కాంచికాపురే, ప్రద్యుమ్నే శుక్లాదేవి, చాముండి కవచపట్టనే, ఆలపురే జోగులాంబ, శ్రీశైలే భ్రమలాంబిక, జ్వాలాయాం వైష్ణవీదేవి, గాయా మాంగళ్య గౌరిక, వారణాస్యాం విశాలక్ష్మి, కాశ్మీరేషు సరస్వతి. ఈ 18 అమ్మవారి రూపాలను నిజంగా నాకు ఒకటే అనిపించింది ఏంటంటే, ఒక్కొక్క అమ్మవారి రూపంలోకి తన పరకాయ ప్రవేశం చేసి దాన్ని ప్రదర్శన అందించింది అనిపించింది. అయితే ఈ ప్రదర్శన తనే కొరియోగ్రఫీ చేసుకుంది ఈరోజు, అంత స్థాయికి ఎదిగింది మరి డాక్టర్ కృష్ణసాయి. అయితే ఇదొక ఎత్తు అయితే, రెండవది 18 శక్తిపీఠాల గురించి ఏం రాయాలి, తన మేధో మదనంలోంచి ఆవిర్భవించినటువంటి ఆ అద్భుతమైనటువంటి గీతం ఈరోజు ఒక్కసారి మా దగ్గరికి రావాలి సవ్యసాచి గారు. తను ఎంత ఒక నెల రోజులు దీని గురించి ఆలోచించి ఎలా రాస్తే బాగుంటుందని ప్రతిసారి దేవేంద్రతో డిస్కస్ చేసేవాడు. అలా డిస్కస్ చేసి దానికి ఒక రూపం ఇచ్చి, ఎక్కడో మరి శంకరాచార్య వారు రాసినటువంటి కొన్ని తీసుకొని ఒక్కొక్క దేవి గురించి చాలా దాన్ని విశదీకరించి, ఉదాహరణ సరస్వతి ఉంది, అజ్ఞాన నాశిని, విజ్ఞాన వికాసిని. సో ఇలాంటివి ఒక్కొక్క అమ్మవారి గురించి తను బాగా స్టడీ చేసి దాని గురించి రాసి తను అందిస్తే ఈరోజు బంగారానికి తావి అప్పుడు అంటాం కదా. సో అట్లా ఈరోజు ముత్యపు చిప్పలో పడ్డ వర్షపు చెరుకు వేలిక ముత్యమై బాసిలినట్టు మనందరికీ నిజంగా అమ్మవారి యొక్క 18 శక్తి రూపాలను మన ముందు సాక్షాత్కరింపజేసినటువంటి కలహంసని పురస్కార గ్రహీత కృష్ణసాయి గారికి ఒక్కసారి జోరుదాడుతాయ్యా. ఇంత అద్భుతంగా మనం చెప్పడంతో అభినందిద్దాం. డాక్టర్ కృష్ణసాయి గారి నృత్యం మనం చూసిన తర్వాత 18 అమ్మవారు ఇక్కడే నృత్యం చేయాలనిపించింది మాకైతే. మన మాధవి గోపాల్ చెప్పింది అక్షర సత్యం. ప్రతి అమ్మవారు వారి ప్రదర్శన చేసి అమ్మవారిని మనందరి ముందు ప్రత్యక్షంగా దర్శనం చేయించిన నిజంగా వారికి మేము అందరితో వైభవంగా శుభాకాంక్షలు చేస్తా ఉన్నాం. గొప్ప విషయం నేను చేసి అది మాట్లాడుతున్నాం అంటే ఆ గొప్ప సాహిత్య సంఘం చెప్తున్న సందర్భంలో అంత గొప్ప పాటలు, అంత గొప్ప ఆర్టిస్టు ఈ చిన్న ఊరికి వచ్చి ఈ చిన్న డ్యాన్స్ మీద మాకు చిన్న జనాభా ఉంది, ఈ గొప్ప భావిస్తాము. మీ యొక్క సౌకర్యాలకు మా అందరి తరఫున శుభాకాంక్షలు చేస్తే మీకు ఇంకా ఉద్యోగ భవిష్యత్తులో చాలా ఇంకా పైకి ఎదగాలి. ఆ నృత్యంలో మీరు ఏ స్థాయికి కోరుకున్నా ఆ స్థాయికి మీరు ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా మనం ఆస్వాదిస్తాము. థ్యాంక్ యూ. మరి ఇంత గొప్పగా కృషి చేసి ఇంత అద్భుతమైనటువంటి అమ్మవారికి సంబంధించినటువంటి నృత్య ప్రదర్శనలు అందరి కలయిక ఉంటేనే గొప్ప. తను ముఖ్యంగా తన స్క్రిప్ట్ రాసేప్పుడు మిత్రుడు చెప్పాను కదా, దేవేంద్రతో కలిసి డిస్కస్ చేస్తూ ఆ స్క్రిప్ట్ ఎలా ఉంటే బాగుంటుంది, ఎంత డ్యూరేషన్లో ఉంటే బాగుంటుంది అని చెప్పి తను బాగా ఆలోచించి గొప్పగా స్క్రిప్ట్ రాశారు. వారి పెద్దలందరికీ, అదేవిధంగా సాహితీ మిత్రులందరికీ కూడా నమస్కారం. ఒక రోజున బ్యాక్ ఎండ్ ఇంటికి వచ్చిన తర్వాత ఫోన్ చేసింది, దాన్ని నేను అష్టాదశ శక్తి పీఠాలు దాని మీద నాకు లిరిక్స్ కావాలి. లిరిక్స్ కవిత్వం అంటే రాస్తాం కానీ అష్టాదశ శక్తి పీఠాలు ఏమిటి, అసలు దాని స్టోరీ ఏమిటి అంటే మీరు చూడండి, అంటే 3 days అసలు అష్టాదశ శక్తి పీఠాల గురించి స్టడీ చేయడమే సరిపోయింది. అసలు దక్షుడెవరు, అమ్మవారు అందులో ప్రాయప్రవేశం ఒకటి ఏమిటి, తర్వాత ముక్కలైపోవటం ఏంటి, 18 చోట్ల ముక్కలు పట్టడం ఏంటి, అవి శక్తి పీఠాలుగా మారడం ఏంటి, దాంతో ఆ శక్తి అమ్మవారు ఎలా ఉంటుంది అని ఆలోచించుకోవాల్సి వచ్చింది. కాబట్టి ఆ డిఫరెన్స్ చూపించడం కోసం
సంగీత సాహిత్య సమభూషిణి అంతా ఆ రెండింటినీ సమమైన భూషణాలుగా కలిగి ఉంది. కానీ ఎలా ఉంది? సుమభాషిణి, పువ్వులు మాట్లాడుకునే భాష మాట్లాడుతుంది. ఆ లిరిక్స్ రావడం కోసం ఒక 15 రోజులు తప్పబడాల్సి వచ్చింది. తర్వాత వినిపించుకుంటూ వెళ్ళిన తర్వాత ఆ పాడే సింగరు కళ్యాణ్ వసంత్ చాలా అద్భుతంగా పాడాడు. దానికి తగ్గ కొరియోగ్రఫీ చేసుకుంది. కూచిపూడిని జీవనాడిగా చేసుకొని భారతీయ సంస్కృతికి ప్రపంచ వేదికలపై పట్టం కడుతున్న కళాహంస డాక్టర్ కృష్ణసాయి గారు. సవ్యసాచి గారు రచించిన అష్టాదశ శక్తిపీఠాల నాట్య ప్రదర్శనలు కరీంనగర్ కళాభిమానులకు కన్నుల పండుగగా చేసిన సందర్భంగా కృష్ణసాయి గారికి శుభాభినందనలు. విజయస్తు. ఎస్పీ ఫ్రెండ్స్ ట్రస్ట్. అలాగే 22 సంవత్సరాలుగా సత్తుపల్లిలో సృజన సాహితీ సంస్థ నిర్వహిస్తూ పురస్కారాలు అందజేస్తూ మహామహులైన సాహితీవేత్తలను అక్కడ పిలిపించి కార్యక్రమాలు దిగ్విజయంగా నిర్వహిస్తున్నారు. శృంగార హాస్య కరుణ రౌద్ర వీర భయానక బీభత్సాద్భుత శాంతశ్చ నవే నాట్యేషు రసాస్మృతాః. Those 9 rasas are we enjoyed from her by the Ashtadasha Shakti Pita dance performance. I congratulate you.